మన ముఖ్య అతిథులు మనందరూ గుండెలెప్పుడు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ముద్దుబిడ్డ హరీష్ అన్న గారికి హృదయపూర్వకంగా శిరస్సు వంతులు వ్యక్తరిస్తున్నా. హరీష్ అన్న అంటే ఒక ప్రవాహానికి అడ్డుకట్టేస్తే ఎట్లయితే పెంచిపోగొట్టలో మన అభిమానం కూడా ఆ రకంగా మీరు ఎంతకునే విషయం మనకు తెలిసిండదు. మరి అట్లానే మాజీ మంత్రివర్యులు నర్సాపూర్ శాసనమండలి సభ్యులు సునీతమ్మ గారు, జహీరాబాద్ సహచర ఎమ్మెల్యే గారు మాణిక్యరావు గారు, మన నియోజకవర్గానికి అదే రకంగా ఉమ్మడి జిల్లాకి కోఆర్డినేటర్గా మరి కేసీఆర్ నియమించినటువంటి పెద్దలు బాలమల్లి గారు, ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నియమితులైనటువంటి మిత్రులు చంద్రగౌడ్ గారు, మరొక రకంగా మెదక్ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అన్న శశిధర్ రెడ్డి గారు, అన్న మరి మనకి అందరికీ శుభరిస్తులు మన ఆప్తుడు ఎర్రల శ్రీనన్న గారు, డిసిఎంఎస్ చైర్మన్ మా మిత్రులు శివకుమార్ గారు, మరొక రకంగా డిసిసిబి మాజీ ఉపాధ్యక్షుడు మిత్రులు పట్నం మాణిక్యం గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అయినటువంటి మా పెద్దలు జైపాల్ గారు, హకీం ఎంఏ హకీం గారు, రాష్ట్ర నాయకులు, మరొక రకంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ ఎస్ఐఆర్ అదే రకంగా మెంబర్షిప్ కార్యక్రమానికి ఆశీనులైనటువంటి మన బిఎల్ఏలు బిఎల్ఓలు, మరి అదే రకంగా పురపాలక సంఘ కౌన్సిలర్లు, 4 మండలాలకు సంబంధించిన సర్పంచులు, మరి మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సిడిసి చైర్మన్లు, అదే రకంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, జెడ్పీటీసీ మాజీ చైర్మన్, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మరి ఇక్కడ ఆశీనులైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, మరి ఎట్లయితే మరి కష్టకాలంలో ఈరోజు అందరం కూడా పార్టీకి అండగా ఉండి ఈరోజు పార్టీకి మనమే బలం మనమే బలవం, మరి ఈ రకంగా మనం ఎక్కడ కూడా మరి అధైర్యాన్ని చూపక మరి ధైర్యంతో ఉండటానికి మన హరీష్ అన్న మనకు ఉన్నంత ధైర్యం కాబట్టి మరి మీ అందరికీ మరోసారి నమస్కరిస్తూ, అదే రకంగా మీరు నా గెలుపులో ప్రతి ఒక్కళ్ళు సైనికుల్లాగా మీరే అభ్యర్థి పనిచేసినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి మరోసారి నమస్కరిస్తున్నా. మరి ఈరోజు రాష్ట్రం మొత్తంలో హరీష్ అన్న అంటే మరి ఒక ట్రబుల్ షూటర్ కానీ మరి ఎక్కడికి వెళ్ళినా తనదైన శైలిలో ఈ పార్టీని మరి భుజస్కంధాల మీద తీసుకెళ్తున్న విషయం మనం రోజు చూస్తున్నాం. హరీష్ అన్నకి ఎంత డిమాండ్ అంటే ఇప్పుడు
ఏ నియోజకవర్గంలోనైనా నువ్వు రావాలన్నా అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నటువంటి సందర్భం. మనం అందరం కూడా కేసీఆర్ సైనికులం. ఈరోజు కేసీఆర్ బాటలో మరి ఆయన చూపించినటువంటి మార్గంలో మన 10 ఏళ్ల పాలనలో తొలి ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి సంక్షేమం కానీ మరి అభివృద్ధి కానీ అదే రకంగా రైతులకు సంబంధించిన సంక్షేమం కానీ ఈరోజు దేశానికి ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మరి అమలు చేసి చూపించినటువంటి ఘనత మరి కేసీఆర్కి దక్కుతుంది. అదే రకంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి పనులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే తిరిగి ఎదురులేని ఎదురుదాడికి వచ్చి మరి అందరి మీద ఉడుచుకోవటం తప్పించి చేస్తున్న పని ఏది కూడా సక్రమంగా లేదు. మరి రేవంత్ రెడ్డి అనేవాడు మరి ఈరోజు ప్రజల అందరి మనసుల్లో పూర్తిగా పడిపోయినటువంటి సందర్భం. మరి అన్ని విషయాలు కూడా మరి హరీష్ చెప్తేనే మరి మనకు రుచిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఎన్ని పెళ్లిళ్ళు ఉన్నా ఎన్ని కార్యక్రమాలున్నా మీరందరూ కూడా మరి ఇదే పెద్ద పండుగ ఇదే పెళ్లి అని చెప్పి మీరందరూ వచ్చినటువంటి సందర్భంలో మీ అందరికి మరోసారి మరి కృతజ్ఞతలు తెలుపుతూ మరి మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. మరి ఇప్పుడు మన బాలమల్లి గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం.